హలో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత వ్లాగింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. లాంగ్ వీకెండ్ వచ్చింది, సో బయటికి సరదాగా వచ్చాం. నేను మా ఫ్రెండ్. బ్లూ మౌంటైన్స్ అనే ఏరియా అనమాట, ఒంటారియోలోనే ఇది. సో ఇదిగోండి చిన్న పార్క్ అండ్ నెక్స్ట్ క్యాంపింగ్ అండ్ గండోలా రైడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో. యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి చేయడానికి. సమ్మర్లో మంచిగా బాగుంది వైబ్స్. ఐ విల్ షో యూ ద పార్క్. లెట్స్ గో. ఇదిగోండి, బ్యూటిఫుల్గా ఉంది పార్క్. సో ఇంకా అందరూ లాంగ్ వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్ అందరూ క్యాంపింగ్ అని ఈ బ్లూ మౌంటైన్ ఏరియాలో బాగా ఫేమస్ అనమాట. ఇది స్కీయింగ్కి, దీనికి వింటర్లో బాగా చాలా ఫేమస్. వన్ ఆఫ్ ద ఒంటారియోలోనే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఒక మౌంటైన్ విలేజ్ ఇది. ఒక మౌంటైన్ మీద ఉండిద్ది అనమాట, చిన్న విలేజ్. సో చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. సో చాలా రోజులు అయిపోయింది వ్లాగింగ్ చేసి, ఆఫ్టర్ 3 months అనుకుంటా ఆల్మోస్ట్. అంత బాగానే ఉంది, అంత బాగానే ఉన్నాను. జస్ట్ స్మాల్ బ్రేక్ తీసుకున్నా. సో లెట్స్ గో మామా. నెక్స్ట్ ఏంట్రా? గండోలారా. ఇదిగో మనవాడు. సే హాయ్ రా. హాయ్ బాయ్స్. హాయ్ బాయ్స్. లెట్స్ గో. సో గేమ్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ. అవన్నీ నేను వీడియోలో ఉన్నాయి, యాడ్ చేస్తాను. సో స్ప్రింగ్ నడుస్తుంది, మే కాబట్టి ఫుల్. ఇప్పుడే మొత్తం అంతా చెట్లు అన్నీ గ్రో అవుతున్నాయి బ్యాక్ టు నార్మల్. సో ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. పార్కింగ్ ఫ్రీ, బట్ కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ ఎన్నిటికీ ఛార్జ్ చేస్తున్నాయి అనమాట. $30, $40 అని ఒక్కొక్క యాక్టివిటీకి ఒకటి ఉంది. కాంబో ప్యాక్ తీసుకుంటే $90 అలా ఉంది. అది చూడండి, పెద్ద చైర్ ఉంది. ఇలాంటి చైర్ చాట మనం చూసాం, గుర్తుందని. చూసాం మాంట్రియల్లో రెడ్ చైర్, రెడ్ బ్లూ అలాంటి పెద్దవి ఉన్నాయి. యా. సో ఇది గండోలా రైడ్స్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మొత్తం ఈ ప్రాపర్టీ మొత్తం రౌండ్ వేసి ఆ యాక్టివిటీస్ ఉండే ఏరియా ప్లేస్కి తీసుకెళ్తారనమాట. అది లొకేషన్. అంతా ఫోటో సెక్షన్ లాగా ఉంది ఇక్కడ అంతా, బ్లూ మౌంటైన్ అని. అందరికి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మొత్తం ఒక వ్యాలీ, ఈ వ్యాలీ మౌంటైన్ వ్యాలీ మొత్తం వచ్చింది అనమాట. సో ఇంకా ఒక 1 month అలా అయితే ఫుల్ గ్రో అయ్యి ఇంకా ట్రీస్ యాక్టివిటీస్ అన్నీ వస్తారు. లాంగ్ వీకెండ్ కాబట్టి ఇప్పుడే ఫుల్ రష్గా ఉంది. పార్కింగ్ లాట్స్ కూడా అన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి, 1 by 1 అన్నీ. సో లెట్స్ గో. సో ఈ ప్రాపర్టీకి ఎంట్రన్స్ అనమాట ఇది, ఇందాక మేము వచ్చిన ఎంట్రన్స్. సో ఇలా ఉండిద్ది అనమాట పార్కింగ్ ఇదంతా. సో ఇక్కడ ఫ్రీగా పార్కింగ్ పెట్టుకోవచ్చు, బట్ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వచ్చినందుకు ఛార్జెస్ చేస్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. పూల్ యాక్టివిటీస్ అన్నీ, కొన్ని చెట్ల మీద నడిచేయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. బిగ్ రెడ్ చైర్ ఒకటి పెట్టింది కదా, అది పార్క్స్, అన్ని పార్క్స్ ఉంటాయి కదా కెనడాలో ఉన్న పార్క్స్, అన్ని స్టేట్స్లో ఉన్న పార్క్స్లో ఆ చైర్ అనేది సింబలైజింగ్. సమ్మర్లో
ఇలాంటి టూరిస్టులు వచ్చినప్పుడు కానీ ఇండియన్ కల్చర్ కానీ టేక్ ఏ మూమెంట్ అండ్ చిల్డ్ ల్యాండ్ ఇలాంటి డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ చూసినప్పుడు రిలాక్స్ అవ్వమన్నట్టు ఒక సింబలైజింగ్గా పెడతారనమాట. ఐ మీన్ అన్ని పార్క్స్లో, నేషనల్ పార్క్స్లో అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఒక 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 జస్ట్ ఒక కెనడియన్ కల్చర్ని సింబలైజ్ చేసేటట్టుగా అదొక థింగ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో చూసే ఉన్నారు ఆ రెడ్ చైర్, బిగ్ రెడ్ చైర్. లాస్ట్ టైం మాంట్రియల్ అదో డిఫరెంట్ స్టేట్ అనమాట. సో అలా సో గండోలా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెరీ ఈజీ అండ్ స్మూత్, చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట మొత్తం. సో వచ్చినప్పుడు పార్కింగ్లో ఏం ఎక్స్ట్రా డబ్బులు ఏం తీసుకోలేదు. ఈ రైడ్స్కి ఏమైతే తీసుకుంటున్నామో ఆ ప్రాపర్టీలోనే ఆ పార్కింగ్ ఫీ కూడా మొత్తం ఇంక్లూడెడ్ అనమాట. సో వీళ్ళు రిటర్న్ వస్తున్నారు, మార్నింగే వచ్చేసినట్టున్నారు. మేము వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు 12-12:30 PM అవుతుందన్నమాట. సో చాలా కూల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. నేను సమ్మర్లో ఫస్ట్ టైం రావటం, అంతకుముందు బిఫోర్ వింటర్ టైమ్స్లో వచ్చాను. కాకపోతే ఈ రూట్ గండోలా రైడ్ కాకుండా ఇంకో రూట్ ఉండిద్ది అనమాట, స్కీ స్పాట్స్కి, అదే స్కీయింగ్, వింటర్ స్కీయింగ్కి వెళ్ళి వచ్చాను నేను. యా, ఈ రూట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్లో ఎక్స్పీరియన్స్ చేయటం. ఈ యాక్టివిటీస్ ఇప్పుడు మేమైతే ఒక యాక్టివిటీ చూస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 8 or 9 యాక్టివిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ యాక్టివిటీస్. మేమైతే చూస్ చేసుకున్న ఆప్షన్ రిడ్జ్ రన్నర్. లాస్ట్ టైం కూడా చేద్దాం అనుకున్నాం వింటర్లో, బట్ కుదరలేదు, చాలా మంది ఉన్నారని. చూద్దాం ఇప్పుడు జనాలు ఎంతమంది ఉన్నారు అసలుకే ఇవాళ లాంగ్ వీకెండ్. లెట్స్ సీ. సో ఈ గండోలా రైడ్కి కూడా ప్రైస్ అనమాట. సో యాక్టివిటీస్కి ఒక ప్రైజ్ అనమాట. సో ఈ గండోలా రైడ్ కాకుండా మనం సైడ్ నుంచి వేరే పాత్ కూడా నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. యా, చాలా లాంగ్ ఉంది, కొంచెం చూస్తానికి ఇక్కడ నుంచి ఈజీగానే వెళ్ళిపోతుంది, ఫాస్ట్గానే. బట్ ఎక్కి రావాలంటే కొంచెం దూరమే. బట్ ఈ ఎండలో కొంచెం కష్టం అని చెప్పి గండోలా రైడ్ తీసుకున్నాం. అప్ అండ్ డౌన్కి ఒక ప్రైస్ ఉంది, $60 ఎంతో పడుతుంది. అండ్ మేము రిడ్జ్ రన్నర్ అని ఒక యాక్టివిటీ తీసుకున్నాం అనమాట. మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎక్కువ యాక్టివిటీస్ అన్నీ కలిపి తీసుకుంటే బల్క్లో ఫ్రీ. బట్ సింగిల్ యాక్టివిటీ ఒకటే చూస్ చేసుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఈ గండోలా రైడ్కి ఇద్దరికి ప్లస్ ఆ రిడ్జ్ రన్నర్ అనే యాక్టివిటీకి మాకు ఈ మొత్తం కలిపి $134 కెనడియన్ డాలర్స్ పడింది అనమాట ప్రైస్ టోటల్ వచ్చేసి. అండ్ బయట టెంపరేచర్స్ కూడా ఆల్మోస్ట్ 30 రీచ్ అవుతుంది. సో బాగుంది ఇవాళ, చాలా ప్లెజెంట్గా, క్లైమేట్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ టుడే ఇస్ విక్టోరియా డే, లాంగ్ వీకెండ్ అనమాట. సో విక్టోరియా డే స్పెషల్ వచ్చేసి క్వీన్ విక్టోరియా ఉంది కదా, ఆమె బర్త్డేని ఆనర్ చేస్తూ సో ఇక్కడ కెనడాలో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే 1867 ఆ టైంలో కెనడాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో క్వీన్ విక్టోరియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కాబట్టి ఆమెని హానర్ చేస్తూ ఇక్కడ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒటావా అనే క్యాపిటల్ ఉంది కదా, ఆమె సెలెక్ట్ చేసిందనమాట క్యాపిటల్ని. సో అందుకని ఒక హానర్తో అలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఆల్సో సమ్మర్ ఇంకా రెడీ ఫర్ ద సమ్మర్ అన్నట్టుగా అదొక సింబలైజింగ్ అనమాట. విక్టోరియా డే వచ్చిందంటే రెడీ ఫర్ సమ్మర్ అన్నట్టుగా. అండ్ ఫైర్ వర్క్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుని సమ్మర్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఒక నైస్ లాంగ్ వీకెండ్ ఇక్కడి నుంచి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అని ఒక సింబలైజింగ్ లాగా అనమాట. సో ఈ వీకెండ్ అందరూ మంచిగా కాటేజెస్కి, క్యాంప్ సైట్స్కి, అలా డిఫరెంట్ సమ్మర్ యాక్టివిటీస్కి వెల్కమ్ చెప్తూ ఫైర్ వర్క్స్తో నైట్ ఈవినింగ్ అంతా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ వీకెండ్. సో వెల్కమ్ టు సమ్మర్. సో ఇదే బ్లూ మౌంటైన్ విలేజ్. సో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఫర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ పీపుల్ అందరికీ అందరినీ ఎంటర్టైనింగ్గా ఉంచడానికని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా ఇది వచ్చేసి వింటర్లో స్కీయింగ్ డెస్టినేషన్ అనమాట. ఒంటారియో ఉన్న వాళ్ళందరికీ చాలా మెయిన్ థింగ్ ఇటువైపు ఈ సైడ్ అట్లీస్ట్. సో ఎక్కువ అందరు స్కీయింగ్ యాక్టివిటీస్కి వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. బట్ ఆల్సో సమ్మర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు.
ఇదిగోండి ఫర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలా సరదాగా సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. జస్ట్ మనం తిరుగుతూ చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క ప్లేస్ని చూపిస్తూ ఉంటాను. ఈ చుట్టూ కనిపించేవన్నీ పైనన్నీ లగ్జరీ హోటల్స్ అనమాట. హోటల్స్, షాపింగ్స్, పైనుంచి గండోలా రైడ్స్, బైక్ ట్రైల్స్, ఐ మీన్ వాకింగ్ ట్రైల్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ రెస్టారెంట్స్ డిఫరెంట్ యూరోపియన్ స్టైల్లో అనమాట. మొత్తం ఇది స్కీ రిసార్ట్ టైపు ఇది కన్స్ట్రక్ట్ చేశారు అరౌండ్ 1900s ఆ టైప్లో. మొత్తం వచ్చి చిల్లాక్స్ అవటానికి ఇక్కడ డిఫరెంట్ గోల్ఫ్ కోర్సులు చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ రెస్టారెంట్స్. ఇది చూడండి హెర్షీస్, ఇది ఫర్ కిడ్స్ అనమాట, చాక్లెట్ బార్ లాగా మొత్తం. సో అంతా యూరోపియన్ స్టైల్లో ఉండిద్ది అనమాట ఈ విలేజ్ కన్స్ట్రక్షన్. సో స్టార్ బక్స్, కాఫీ, రెస్టారెంట్స్, అదే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. బీర్, బర్గర్ అండ్ షాపింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటా ఉంటాయి అన్నమాట ఇక్కడ. చాలామంది ఇక్కడ వచ్చి స్టే కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడే పొటీన్ అని ఇక్కడ కెనియన్ ఫేమస్ అనమాట, విత్ ఫ్రెంచ్ ఫ్రైస్, దాని లోపల గ్రేవీ ఇట్లా అయిపోయిస్తారు అనమాట. చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ. సో ఇక్కడ దీంట్లో పొటీన్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, బీఫ్ ఆర్ వెజ్ అని. మేమైతే వెజ్ ప్రిఫర్ చేసాం, బీఫ్ తినే వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మేమైతే ఇక్కడ వెజ్ పొటీన్ తీసుకున్నాం. ఇదిగోండి కోలా ట్రూత్ అని ఐస్ క్రీమ్స్ ఒకటి $8. సో మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ 6 hours అయింది మేము వచ్చి. బీవర్ ట్రైల్స్ అని ఇది కూడా చాలా ఫేమస్ అనమాట, చాక్లెట్ బ్రెడ్ అంతా ఇస్తారు. ఇది కొన్ని పొటీన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా చీజ్ కర్డ్స్ ఇలా వేసి ఇస్తారు అనమాట, గ్రేవీ అంతా చాలా బాగుంటుంది. బట్ ఈ ప్లేస్లో అయితే చాలా యావరేజ్గా ఉంది, టేస్ట్ చేసాం మేము. ఐ మీన్ చాలా అంటే చాలా యావరేజ్గా ఉంది. $18కి నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. ప్రిఫర్ అవుట్ సైడే తిని రావడానికి బెటర్, అంత బాగోదు. ఇది లాస్ట్ టైం వింటర్లో కూడా ట్రై చేసాం, బాగా గుర్తు ఈ ప్లేస్. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి చాలా దూరం నుంచి వచ్చినప్పుడు బాగా ఆకలేసిద్ది అనమాట. ఎందుకంటే టొరంటో నుంచి ఆల్మోస్ట్ 3 hours దూరంలో ఉంటుంది ఇది. సో అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పార్క్ చేసుకుని పైన అంతా తిరిగి వచ్చినప్పటికి 4 to 5 hours అయిపోయింది. అప్పటికి మనకి కడుపులో కూడా ఆకలి పరిగెడతా ఉండిద్ది. సో ఈ టైంకి వచ్చి తిందామని వస్తే ఇక్కడ అంత ఎఫెక్టివ్గా ఉండదు. లాస్ట్ టైం కూడా సేమ్ థింగ్. బయట ఎక్కడైనా మంచిగా ఉంటాయి ప్రిఫర్ చేయండి. నాకు పర్సనల్లీ అయితే అంత నచ్చదు ఇక్కడ. సో చూడండి మొత్తం ఇక్కడ షాపింగ్ సెంటర్స్ అనమాట, డిఫరెంట్ షాపింగ్ సెంటర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ప్లేస్, ఐస్ క్రీమ్ బార్స్ అని, రెస్టారెంట్ బార్స్ అని, ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి, బేకరీస్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనమాట అన్నీ. సో అక్కడికక్కడ ఫుల్ క్లీన్లీనెస్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో క్రౌడ్ అయితే ఫుల్ బీభత్సంగా ఉంది ఇవాళ. సో అది ఇక్కడ ఐరిస్ ఫోటోగ్రఫీ అండ్ ఇక్కడ డిఫరెంట్ కీ చైన్స్ అన్నీ ఇలా పెట్టి ఉన్నాయి. ఫుల్ హడావుడి ఉంది ఇవాళ, సందడిగా సమ్మర్ వచ్చేసరికి. సో ఇక్కడ ఐరిస్ ఫోటోగ్రఫీ సో వెరీ ఫేమస్ అనమాట. ఇది మన హ్యూమన్ ఐని ఫోటోగ్రాఫ్ తీస్తారనమాట, మ్యాక్రో లెన్సెస్ ఉపయోగించి. చాలా ఫ్యాసినేటింగ్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది నాకు ఇష్టం, ఎప్పటి నుంచో తీయించుకోవాలి అనుకుంటున్నాను. అరౌండ్ $80 అలా స్టార్టింగ్ ఉండిద్ది. ఎప్పుడన్నా ఓన్ హోమ్లో అలా పెట్టుకోవచ్చు ఫ్రేమ్ లాగా తీసుకుందని. బట్ ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు. బట్ జస్ట్ ఊరికనే ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్అవుట్ చేయడానికని వచ్చాం. ఇది కొన్ని కీ చైన్ లాగా, రింగ్స్ లాగా, చేతికి వేసుకునే బ్రేస్లెట్స్ లాగా, నెక్లెసెస్ లాగా
ఇలా హోమ్లో ఇప్పుడు కపుల్స్ ఉన్నారనుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి అలా కలిపి అలా ఫోటోగ్రాఫ్స్ తీసుకుని అలా పెట్టుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఆర్ బెడ్రూమ్లో వేరెవర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బాగుండిద్ది, ఎందుకంటే ఇది చాలా జూమ్ అవుట్ చేసి మ్యాక్రో లెన్సెస్ యూజ్ చేసి మన ఎవ్రీ హ్యూమన్ ఐని ఇస్తారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇలా గోల్డెన్ కలర్లో, ఒకళ్ళు హేజల్ అని, బ్లాక్ అని, బ్రౌన్ అని, ఒక్కొక్కరి ఒక డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ పెయింటింగ్స్ అనమాట, పెయింటింగ్ స్టోర్. ఇది ఎలా ఉంది ఏంటి అని చెక్అవుట్ చేద్దామని వచ్చాం. వెల్కమ్ టు డాగ్స్ ఆల్సో అని పెట్టారు. డాగ్ ఫ్రెండ్లీ స్టోర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి టొరంటో డౌన్ టౌన్ అనమాట. టొరంటో డౌన్ టౌన్ మొత్తం చూపిస్తున్నాడు దీంట్లో. ఆర్ట్, ఫోటోగ్రఫీ, దాంట్లో స్ట్రీట్ కార్స్ అవన్నీ ఉన్నాయి కదా. డౌన్ టౌన్ అలానే ఉంటుంది టొరంటోది. నేను ఎప్పుడైనా డౌన్ టౌన్ వెళ్ళినప్పుడు చూపిస్తా. చాలా బాగుంటుంది టొరంటో డౌన్ టౌన్. చాలా బాగుంటుంది, సూపర్బ్ ఉంటుంది. నాకు ఇష్టం బాగా. స్నో పడుతున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ స్కీ రిసార్ట్ యొక్క పెయింటింగ్స్, డిఫరెంట్ యానిమల్స్, ఆ కెనడాలో డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కదా, మనకి ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్ టైప్స్, ఇవన్నీ ఓన్గా హ్యాండ్తో చేసిన ఆర్ట్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా బేర్స్, పోలార్ బేర్స్, ఫాక్సెస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ అనమాట. హ్యాండ్ మేడ్ పెయింటింగ్ లాగా అదొక డిఫరెంట్ పెయింట్తో ఇది వేశారు. చాలా చూస్తానికి చాలా బాగుంది. ఇదిగో ఫాక్సెస్, ఎంత కెనడాలో ఎక్కువ తిరిగే ఇవే అనమాట యానిమల్స్, బేర్స్, ఫాక్సెస్. ఒకటి ఇక్కడ $40-50 నుంచి ప్రైసెస్ ఉన్నాయి ఒక్కోటి. ఈ చిన్న అయితే $30కి వచ్చేస్తున్నాయి. ఆ పైన అయితే అబో $100 ఉన్నాయి, పెద్ద పెద్దవి $200. చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఈ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది కదా పెయింటింగ్. అండ్ ఇక్కడ వీళ్ళు కయాకింగ్ చేస్తున్నట్టు చిన్న బోట్స్తో చాలా బాగుంది. చిన్న ఇమేజెస్, అది మట్టితో చేశారు ఏంటో పెయింటింగ్, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇంకొక స్ట్రీట్. ఇక్కడ ఫుల్ బార్స్, మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఫుల్ ఇలా ఉన్నాయి. చైర్స్ ఇవన్నీ ఇలా పెట్టి చిల్ అవ్వడానికని. సో ఇక్కడ యాక్టివిటీస్ చూపించే కదా ఇందాక, వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ కూడా వాటర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అందరు సైక్లింగ్, పెడలింగ్ ఇవి ఉంటాయి కదా, వాటర్ పెడలింగ్ ఇలాంటి యాక్టివిటీస్. సో అదే అనమాట, ఆ పైన మౌంటైన్స్ నుంచి మనం వచ్చాం. సో చాలా అంటే చాలా సూపర్ వ్యూ ఉంది మొత్తం ఇక్కడ నుంచి. ప్లెజెంట్గా అక్కడ ఉన్నాయేమో మొత్తం లగ్జరీ హోటల్స్ అనమాట మన ఎదురుగా కనిపించేవన్నీ. సో అందరు చాలామంది ఇక్కడికి వచ్చి వీకెండ్ గెట్ అవే లాగా ఇక్కడ స్టే చేస్తారు. ఎందుకంటే వాటర్ పెడలింగ్ యాక్టివిటీస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ అందరూ ఇలా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆ మౌంటైన్స్ చూసారా, అక్కడ పైనుంచి అక్కడ పార్కింగ్ చేసుకుని మనం వచ్చాం కిందకి ఆ గండోల ద్వారా మొత్తం. సో ఈ బ్యూటిఫుల్ విలేజ్ అనేది ఇక్కడ ఓవర్ ద ఇయర్స్ మొత్తం ఇలా బిల్డ్ చేశారనమాట ఇది ఇక్కడ. సో ఎల్సిబిఓ, ఇక్కడ ఎల్సిబిఓ అనేది ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ లిక్కర్ బిజినెస్ అనమాట. సో ఇది ఇంకో స్ట్రీట్. సో ఇక్కడ అంతా ఫుల్ ఫన్, డ్యాన్సింగ్ అంతా, అందరూ డిఫరెంట్ మల్టిపుల్ కల్చర్స్ అనమాట. అందరూ టొరంటో అంటేనే డిఫరెంట్ పీపుల్ అన్ని కంట్రీస్ నుంచి ఉంటారనమాట. ఫుల్ మల్టీ కల్చరల్ సొసైటీ అనమాట. ఇండియా నుంచి, చైనా నుంచి అండ్ ఏషియా నుంచి, మొత్తం ఏషియాలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్, శ్రీలంక, అన్ని కంట్రీస్ నుంచి ఉంటాయి ఎక్కువ. యూరోప్ నుంచి
అండ్ అన్ని డిఫరెంట్ ఇరాన్, ఇరాక్, మిడిల్ ఈస్ట్ అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. అందరు కలిసి ఆ వింటర్లో 6 నెలలు వింటర్లో ఇంట్లో ఉండి పిల్లలతో అందరు ఇలా సమ్మర్ రాగానే ఫస్ట్ వీకెండ్ అనమాట, సమ్మర్ వచ్చింది ఇది. అందరు వచ్చి మల్టిపుల్ పీపుల్ ఇలా గ్యాదర్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంది, చూస్తానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇది రిడ్జ్ రన్నర్ అనమాట. మేము చూస్ చేసుకున్న యాక్టివిటీ, మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ. డిఫరెంట్ వాకింగ్ ఉంటాయి, పైన కట్టేసి మనల్ని వాకింగ్. మేము వెళ్దాం అనుకున్న రిడ్జ్ రన్నర్ అనే యాక్టివిటీకి లైన్ అనమాట. ఆల్మోస్ట్ 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం మేమైతే ఈ యాక్టివిటీ కోసం. చూద్దాం. ఇదేమో ఇంకొక డిఫరెంట్ యాక్టివిటీ. ఇదిగోండి ఇక్కడ రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు ఇక్కడ రికార్డ్ కూడా చేస్తున్నారు దానికి ముందు మనకి వీడియో కావాలంటే, అండ్ ఎలా డ్రైవ్ చేయాలి అది ఏంటి అని. బాగుంది, ఫన్ యాక్టివిటీ వెరీ. కాకపోతే లైనే చాలా లాంగ్ వీకెండ్ కదా, అందరు వచ్చేటప్పటికి చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడైతే. ఆల్మోస్ట్ 3 hours నుంచి స్టక్ అయిపోయాం ఇక్కడే. అసలు మెల్లగా చాలా స్లో ఉంది. వీకెండ్స్, ఇలాంటి లాంగ్ వీకెండ్స్ అయితే అసలు ప్రిఫర్ చేయొద్దు ఇన్ కేస్ మీకు ఇలా లైన్లో నుంచోవడం ఇలా కష్టం అయితే. బట్ చూద్దాం ఎలా ఉండేది ఏంటి ఇది అని. నేను లాస్ట్ టైం వింటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ మేము చేయలేదు. అందుకని ఈసారి ఎలా అయినా చేయాలని చెప్పి దీనికోసమే మెయిన్ వచ్చాం మేము. చాలా చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అని విన్నాం చాలామంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి. ఇదిగోండి వెళ్తున్నాయి చూడు కార్స్ లాగా, ఇదే అనమాట. ఇది ముందు కంటే బ్రేక్ వేస్తూ ఉండిద్ది అనమాట. సో వెనక్కి ముందు కంటే వెళ్ళిద్ది, వెనక్కి లాగితే బ్రేక్స్ అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ఫన్ రైడ్ అనమాట, చాలా బాగుండిద్ది అని విన్నాం ఇది. లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. బట్ 3 hours వెయిట్ వర్తా కాదా అని చెప్తాను ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్. 1 by 1 ఆల్మోస్ట్ వచ్చేసాం మేము క్యూలో. ఇంకా మా ముందు 10 మంది ఎంతమంది ఉన్నారు అంతే. ఇంకా డిఫరెంట్ చెప్పే ఆల్మోస్ట్ 8 or 9 యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ పక్కన ఇంకో యాక్టివిటీ జరుగుతూ ఉంది చూసారా, ఆ రూప్ మీద వెనకాల తాడు మీద కట్టేస్తూ ఉంటారు, వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు అనమాట. రిడ్జ్ రన్నర్ యాక్టివిటీ అయితే సూపర్ ఉంది. బట్ 3 hours వెయిట్ అయితే వర్త్ కాదు, 1 hour వెయిట్ అయితే వర్త్ ఓకే. బట్ 3 hours ఈజ్ టూ మచ్. కాకపోతే చాలా ఫన్, వెరీ వెరీ సూపర్ యాక్టివిటీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోసారి మళ్ళీ వింటర్లో ఇంకోసారి ట్రై చేస్తాను. అండ్ ఇది ఇక్కడ గోల్ఫ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట పిల్లలకి, అందరు ఫన్ యాక్టివిటీ లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. ఇదిగోండి ఇక్కడ స్కీ రిసార్ట్ అని చెప్పా కదా, ఇక్కడ మొత్తం పైనుంచి మొత్తం మారిపోయింది అనమాట వింటర్ వచ్చే టైంకి. అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ ఈసారి వింటర్ వచ్చినప్పుడు వింటర్లో కూడా చూపిస్తాను. మొత్తం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మంచి ఫన్నీగా ఆడుకుంటున్నారు అందరూ. ఫ్రెండ్స్, ఉమెన్ అందరూ గోల్ఫ్ సరదాగా ప్లేస్ అనమాట. అండ్ మేమైతే మళ్ళీ బ్యాక్ టు ఈ గండోలా రైడ్ ద్వారా అప్ అండ్ డౌన్ పే చేసాం కాబట్టి సో బ్యాక్ని వెళ్ళిపోతున్నాం మళ్ళీ. బై బై టు బ్లూ మౌంటైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపింగ్కి వెళ్ళిపోతున్నాం మేము. సో ఆల్మోస్ట్ 4 అయిపోయింది. అసలుకి ఈ ప్లాన్ అసలు అనుకోలేదు, ఏదో సరదాగా పక్కన కేవ్స్ ఏదో ఉంటే చూద్దాం అనుకుని వచ్చాం. పక్కనే యాక్టివిటీ ఇది అంతా చూసి ఇంకా సర్లే అని ఇంకా ప్లాన్ డైవర్ట్ చేసుకున్నాం. బట్ ఫన్ చాలా అయితే బాగుంది. బట్ వెయిటింగ్ అనేది ఒక 3 hours అనేది కొంచెం టూ మచ్ అనిపించింది. 1 hour అయితే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. ఆ రైడ్ అయితే చాలా చాలా ఫన్, వర్త్ ఇట్. డబ్బులకు కానీ అన్నిటికీ వర్త్ ద రైడ్ వెయిట్ చేసినందుకు. బట్ లాంగ్ వీకెండ్స్ ఇలా వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, కొంచెం టైం వేస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. బట్ మల్టిపుల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళైతే కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి చాలామంది జనాలు, చాలా గోల. సో చాలా క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. టైం అంతా వేస్ట్ అయిపోయింది, అంత మించి ఏం లేదు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం గండోలా రైడ్ ద్వారా. బ్యూటిఫుల్ గండోలా రైడ్ పైనుంచి ఇలా కొంతమంది గండోలా రైడ్ కట్టకుండా వచ్చే వాళ్ళకి పక్కన పాత్వే ఉండిద్ది అనమాట. సో వాళ్ళు పైనుంచి నడుచుకుంటూ రావచ్చు. బట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసిన తర్వాత నడవాలంటే ఇక పని అయిపోయింది మంది. ఈ గండోలా రైడ్కి కూడా ఆల్మోస్ట్ 2 hours వెయిటింగ్ ఉంది. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, అందరూ మళ్ళీ రిటర్న్ బ్యాక్కి వెళ్తున్నారు. సో చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంది ఈ వెయిటింగ్లోనే. గండోలా రైడ్ ప్లస్ ఇందాక రిడ్జ్ రన్నర్కి ఆ వెయిటింగే 5 hours వేస్ట్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే.
ఇంకోసారి ఇలాంటి ఎక్కువ లాంగ్ వీకెండ్ కాకుండా నార్మల్ ఇప్పుడు వీకెండ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ మంది అంత ప్రిఫర్ చేయరు అనుకుంటా. లేకపోతే వీక్ డే అయితే చాలా బెస్ట్, ఎవరు ఉండరు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్లో. సో అదిగోండి, బ్యూటిఫుల్ సన్సెట్ ఈస్ హ్యాపెనింగ్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ, మౌంటైన్ వ్యూ. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి క్యాంపింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఇక్కడే స్టే చేసి రేపు ఆఫ్టర్నూన్ అలా బయలుదేరుతాం బ్యాక్ టు టొరంటో. సో క్రెగ్ లేత్ నేషనల్ పార్క్ అని క్యాంపింగ్ సైట్లో బుక్ చేసుకున్నాం స్లాట్. సో అక్కడికి వెళ్ళి ఇవాళ నైట్ క్యాంపింగ్ అంతా సెటప్ చేసుకుని నైట్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ నైట్ అంతా చిల్ అయిపోయి సో రేపు మధ్యాహ్నం అంతా కొంచెం ఫిషింగ్ ఇలా యాక్టివిటీస్ అన్నీ చిల్ అయ్యి సో బ్యాక్ టు టొరంటో అనమాట రేపు ఈవినింగ్ కల్లా, అది ప్లాన్. సో ఇప్పుడే లోపలికి వెళ్ళి పాసెస్ అన్నీ తీసుకొచ్చుకున్నాం, అన్ని లాగిన్ అదే రిజర్వేషన్స్ అన్నీ చూపించాం, మనీ ఆల్రెడీ పే చేసాం, $70 అంత పడింది. సో ఇప్పుడే వుడ్ కూడా నైట్కి కావాల్సింది తీసుకొచ్చుకుంటున్నాం, స్టఫ్ అంతా తీసుకొచ్చి వెనకాల ట్రక్ వెనకాల పెట్టుకుని సో వెళ్ళి సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది. ఇద్దరం ఫ్రైస్ మార్నింగ్ అదే తిన్నాం అంతే, మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు. సో అంతా ఇక్కడ క్యాంపర్స్ అందరూ ఆల్రెడీ వచ్చేసారు, మేమే లేట్ ఎందుకంటే మాకు 2కి ఓపెన్ అయ్యింది ఇది. సో ఆల్రెడీ మేము 4:35 అవుతుంది ఇప్పుడు. సో లెట్స్ గో, చూపిస్తాం. ఆ స్లాట్ అయితే 218 ఎంతో ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. సో ఇలా దారిలో వెళ్తా చూసుకోవటం, ఇలా స్లాట్స్ ఉంటాయి అన్నమాట, నెంబర్స్ వేసి ఇటు సైడ్ ఏ స్లాట్ ఉంది ఏంటి అన్నీ రాసి ఉంటాయి. మనం ఆ స్లాట్లో నెంబర్ మన స్లాట్ ఏమి ఇచ్చారో చూసుకుని అక్కడ ఆగిపోవటమే అనమాట. అక్కడ పార్క్ చేసుకుని మనం సెటప్ చేసుకోవాలన్నమాట. ఈ పార్క్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ కూడా ఇచ్చాడు, వెరీ రేర్గా ఇస్తారనమాట ఎలక్ట్రిక్. హ్యాపీగా మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఛార్జింగ్, ఐ మీన్ కుకింగ్కి వాటికి వీటికి అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సపోజ్ మేము ఫ్రిడ్జ్ తీసుకొచ్చాము, ఆ ఫ్రిడ్జ్కి ఇక్కడ సెటప్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అయిందనమాట. మా దగ్గర బ్యాటరీస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎంత బ్యాటరీస్ ఉన్నా కానీ ఒరిజినల్ ఉంటే చాలా బెటర్ కదా. సో అది ఇదొక అడ్వాంటేజ్. కానీ ఈ దానికి కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా ప్లస్ ఉంది, ఒక మైనస్ కూడా ఉంది. పక్కనే హైవే అనమాట, నైట్ అయ్యేదాకా ఫుల్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే పక్కనే లేక్, ఓన్లీ 100 మీటర్స్ అవే అనమాట, ఆ పక్కనే ఉందన్నమాట, చాలా అంటే చాలా దగ్గరగా. సో విచ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు అన్నీ అన్లోడ్ చేసుకోవాలి. ఇదే చెప్పా కదా, మన బొటేగా ఫ్రిడ్జ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట. మనం క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, తిరుగుతున్నప్పుడు మీట్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ మనకు కావాల్సిన ఫుడ్ అంతా దాంట్లో తెచ్చుకుంటాను నేను. సో విచ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ మనకి ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ట్రావెలింగ్కి. సో అది సో సూన్గా మనం సెటప్ చేసేసుకుందాం వన్ బై వన్. అండ్ ఐ విల్ షో యూ ఎలా తర్వాత బార్బిక్యూ సెటప్ చేసుకుంటాం అండ్ అన్నీ. ఇది ఫైర్ పిట్ అనమాట. సో ఇక్కడ సెటప్ చేసుకోవాలి ఫైర్ నైట్ అయితే టెంపరేచర్ ఆల్మోస్ట్ 5 degreesకి వెళ్తుంది. లేక్ పక్కనే ఉన్నాం కాబట్టి ఇంకా బాగా చలాయిచ్చు. సో అన్నీ సెటప్ చేసుకోవాలి వన్ బై వన్. లెట్స్ సీ. మేము సింగిల్గా మామూలుగా ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు ట్రక్లో వేసుకొస్తాం, సరిపోతాయి. సో అందరు ఇలా ఆ ట్రక్ వెనకాల ఈ ట్రైలర్ అని ఉంటాయి అన్నమాట, ఈ ట్రైలర్స్లో వేసుకొచ్చుకుంటారు అనమాట.
సో అది కయాకింగ్ అన్ని సామాన్లు చూసారా, లెఫ్ట్ సైడ్ బ్లూ ట్రక్లో కయాకింగ్ సామాన్లు అన్నీ అలా తెచ్చుకుంటారు అనమాట. సో అలా ఉండిద్ది. అండ్ క్యాంపింగ్ అంతా స్టఫ్ సెటప్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ఓకే మరి, సీ యూ ఇన్ ఏ సెకండ్. హలో గైస్, ఇప్పుడే టెంట్ సెటప్ అయితే చేస్తున్నాం. హలో గైస్, ఇప్పుడే బార్బెక్యూ సెటప్ అయితే స్టార్ట్ చేసాం. ఇదిగోండి, మంచిగా వేడి వేడిగా అవుతా ఉంది. అంతా క్లీన్ చేసి సెటప్ చేసాం అనమాట ఇప్పుడే. ఇవ్వండి, మనవాడేమో వింగ్స్ను చికెన్ డ్రమ్ స్టిక్స్ తీసుకొచ్చాడు. సో ఇక్కడ టెంపరేచర్స్ ఉండిద్ది అనమాట. అట్లీస్ట్ ఒక 300 అబోవ్ అలా రాగానే ఇంకా స్టార్ట్ చేసేయచ్చు మనం పెట్టుకోవటం. ఇంట్లో ఇది మ్యారినేట్ చేసి తీసుకొచ్చాం అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్స్, మసాలాలు, మన అన్ని ఇండియన్ మసాలా స్టఫ్ అనమాట ఇది. సో ఇది సెటప్. సో అది కూడా చైర్స్ అండ్ సెటప్ చేసాం. ఇదేమో చికెన్ వింగ్స్, ఇది ఆఫ్రికన్ మసాలా జర్క్ చికెన్ది మసాలా వేసుకొచ్చాం. రెండు సేమ్ మసాలా ఎందుకులే అని, రెండు డిఫరెంట్ మసాలాస్ అనమాట. నైట్ ప్రెప్ చేసుకుని ఇవన్నీ చేసుకున్నాం అనమాట. సో ఇది సెటప్, 1 by 1 అన్నీ బయట తీసుకొచ్చాం. అన్నీ అయిపోతుంది. ఇంకా ఫ్యూ మినిట్స్ చికెన్ కూడా లోపల పెట్టేసి చూపిస్తాం. నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి ఏంది కదా, వుడ్ సెటప్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి పక్కన వాళ్ళు కూడా అందరూ క్యాంప్ సెట్ చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 7 అవుతుంది ఇప్పుడు ఈవినింగ్. సో అది కూడా సెటప్ చేసేసుకుంటే అయిపోయింది. సో మార్నింగ్ ఫ్రైస్ తప్పితే ఏం తినలేదు కాబట్టి ఫస్ట్ ఒక 4 ముక్కలైనా లైట్గా వేసుకుని సెటప్ చేద్దాం. కొంచెం ఓపిక వచ్చింది. సీ యు గైస్ ఇన్ ఎ సెకండ్. ఓకే, చూపిస్తాం నీట్గా. సో ఇది ఈ చికెన్ లెగ్ పీస్లు అనమాట, డ్రమ్ స్టిక్స్ అంటారు ఇక్కడ. సో 1 by 1 సెటప్ చేసేసుకొని చాలే. అయిందా కూలింగ్ ఫ్రిడ్జ్? పర్లేదు, ఫాస్ట్గా అయిందా? ఈ జర్క్ చికెన్ అనమాట, జర్క్ చికెన్ మసాలా, ఈ చికెన్ వింగ్స్ అనమాట. సో ఇది హైవే పక్కనే, కొంచెం నాయిసీగా ఉంది లైట్గా. బట్ ఇంకో 1 hour అయిపోతే అది కూడా అందరూ వెళ్ళిపోతారు. 1 hour మాత్రం కొంచెం భరించాలి. ఇది ఇటు పక్కనే బీచ్ సైడ్గా ఇక్కడ మన ట్రక్ పార్కింగ్ చేసి పెట్టాము. ఇక్కడ ఇవన్నీ పైన్ ట్రీస్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి మొత్తం. ఇంకొక 1 month పోతే ఫుల్ వచ్చింది అనమాట. ఐ మీన్ ఆకులు అన్నీ ఇంకా బ్యాక్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి 70%. ఇంకో 30% రిమైనింగ్ ఉంది. ఫుల్ గ్రీనరీగా అయింది ఇంకా. హలో గైస్, క్యాంపింగ్ అయితే అంతా సర్దేశాం, ప్యాక్ అయిపోయింది మొత్తం. బ్యాక్ టు టొరంటోకి మళ్ళీ. సో అన్నీ క్లీన్ చేసేసాం నీట్గా. సో ఇప్పుడు వెళ్ళి చైర్స్ లాస్ట్ కొంచెం ఉంది వుడ్. నైట్ కాసేపు పార్టీలో 1 hour కొంచెం గ్యాప్ వచ్చింది. ఫుల్ వర్షం పడింది. ఆ తర్వాత కొంచెం అంతా సర్దుకునేప్పుడు మొత్తం లేట్ అయిపోయింది. సో వీడియోస్ అయితే అన్నీ తీయలేదు ప్రాపర్గా. సో ఇది సెటప్ చేసుకుని మొత్తం పెట్టుకున్నాం. అన్నీ అయిపోయింది. ఇప్పుడే
మనోడు నేను ఫిషింగ్ వెళ్ళబోతున్నాం. లెట్స్ గో మావా. పెట్టుకున్నావు ఒక షార్ట్స్ ఉన్న షార్టేరా ఎక్స్ట్రా ఇంకోటి పెట్టుకోవట్లా. టవల్ పెట్టుకున్నా. సో అదే నైట్ పార్టీలో ఉన్నప్పుడు 1 hour కొంచెం వర్షం పడింది అనమాట. అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది. పార్టీ 3 అయింది మా నైట్ పడుకునేటప్పటికి 3 అయింది. సో మార్నింగ్ మనవాడైతే ఎర్లీ లేచాడు 8కి. బార్బిక్యూ చేసుకుంటాం మళ్ళీ తినేసి ఇప్పుడే ఫిషింగ్ బయలుదేరుతాం. లెట్స్ గో. పార్క్ అయితే అంత పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. చేతిలో ఫుల్ నా దగ్గర చైర్ అండ్ చేంజింగ్ క్లోత్స్ ఉన్నాయన్నమాట. కొంచెం వాటర్ చల్లకుంటే కొంచెం లైట్గా వెళ్ళి స్విమ్మింగ్ చేద్దామని. లేకుండా కయాకింగ్ అన్ని ట్రక్స్ మీద ఇలా పెట్టుకొని తీసుకొచ్చుకుంటున్నారు. సైక్లింగ్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఈ పార్క్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎవ్రీ ఇప్పుడు ఏ సైట్, బి సైట్, సి సైట్, డి సైట్ అనే డిఫరెంట్ సైట్స్ ఉంటాయి అన్నమాట. ఏ సైట్కి ఆ సైట్ ఇట్లా వాష్రూమ్స్ ఉంటాయి మెన్ అండ్ ఉమెన్కి. ఇక్కడ సైట్ చూసారు కదా. సో ఫిషింగ్ రాడ్ మనోడు సెట్ చేశాడు ఇప్పుడే. చూద్దాం ఇవాళ లక్ దొరికిద్దామని ఏమన్నా ఫిషెస్ ఏమన్నా. ఎర్రగా కొంచెం చికెన్ కూడా తీసుకెళ్తున్నాం. అండ్ ఇదే అనమాట వాష్రూమ్. అంత గొప్పగా ఏం లేదు, ఓకే బ్యాడ్ అంటే పని అయిపోయింది చాలు. సో ఇక్కడ అంతా వేస్ట్ ఎన్ని అనమాట. సో మనం తెచ్చుకున్న బార్బీక్యూకి తీసుకున్న ప్రొపైన్ ఉంది కదా. సో అంత ఇక్కడ ఆర్గానిక్ సైకిల్, అదే ఆరెంజ్ సైకిల్ ఉంది ఇక్కడ, దాంట్లో వేసేయడమే. వేస్ట్ అంతా రీయూజబుల్ చేస్తూ ఉంటారు. పేపర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటా ఉంటాయి, వాటిల్లో పడేయటమే. బీర్స్ ఇలా ఉంటాయి, గ్లాస్ ఐటమ్స్, విస్కీ బాటిల్స్ అన్నీ దీంట్లో పడేయటమే. ఆ ప్లాస్టిక్ ఎన్ని ఉన్నా కానీ దాంట్లో పడేయటమే. సో దట్స్ ఇట్. అండ్ చిన్న గ్లిమ్స్ చూపిస్తా మీకు. అంత బ్లూ కలర్గా ఉంటుంది వాటర్, చాలా బాగుంటుంది. కరేబియన్ వైపు లాగా ఉంటుంది అనమాట. చూసారుగా, సూపర్ వ్యూ అనమాట. సో మంచి ప్లేస్, ఎక్కడో చోట ఆగి ఐ మీన్ స్టార్ట్ చేయాలి ఫిషింగ్. అండ్ కొంచెం ఆఫ్టర్నూన్ అయిందనుకోండి 12 కల్లా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు వాటర్లో. ఇక్కడే ఉంటే ఎక్కువ లోతే ఉంటుంది వాటర్, మరీ డెప్త్ వెళ్ళకుండా దగ్గరలో కొంచెం మన కంఫర్టబుల్ ఉన్నంత వరకు వెళ్తే ఇట్స్ ఓకే. ఇది వ్యూ అనమాట ఆన్ ఎ మండే, విక్టోరియా డే ఇవాళ. సో క్యాంపింగ్లో అందరూ ఇదిగోండి, అందరు సర్దేసుకుంటున్నారు. 2 PM చెక్అవుట్ అనమాట ఇక్కడ. సో అందరు సర్దేసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు అనమాట. ఏమైనా వరతలు నేను మనోడు ఉన్నాడు. ఫిష్ తెచ్చావు. చికెన్ తేలేదా? ఫ్రంట్ సీట్లో ఉంది. ఓకే, ఇదిగోండి చూసారా పక్కన ఈ చైనీస్ అతను కూడా మొత్తం సెటప్ చేస్తున్నాడు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు పక్కన పిల్లలతో. రిలాక్స్ అయ్యి కాసేపు. టుమారో మళ్ళీ బ్యాక్ టు వర్క్ కదా, లాంగ్ వీకెండ్ అయిపోయింది. విక్టోరియా డే, ట్యూస్డే టు బ్యాక్ టు వర్క్. పాచి ఉంది ఇక్కడ. చూసుకొని రారా కూడా కాదు. హలో గైస్, చాలా రోజులు అయింది మంచిగా క్యాంపింగ్ వచ్చాం. ఈ వీడియోలో మీకు మొత్తం నైట్ క్యాంపింగ్ అండ్ లాంగ్ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అంతా ఇన్సెస్ లాగా చూపిస్తాను. ఇలా బయటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు క్యాంపింగ్ ఆర్ బయట కొత్త ప్లేసెస్. లాస్ట్ అది వ్లాగ్ నేను తీసింది లాస్ వేగాస్లో కదా.
ఏమవుతుందంటే బాగా తీయాలని అనుకుంటున్నా. కాకపోతే లివ్ ఇన్ ద మూమెంట్లో లాగా నేను ఎక్కువ ఎంజాయ్ చేయడం సరిపోతుంది. బయట వీడియోస్ ఇవన్నీ తీయటం కన్నా. అండ్ ఈవెన్ తీద్దాం ఉన్నా కానీ బయట మ్యూజిక్ గోల ఉంటాయి కదా, కాపీ రైట్స్ ఇవన్నీ పడతా ఉంటాయి అనమాట యూట్యూబ్లో. సో అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చి అక్కడ కుదిరినంత వరకు వీడియోస్ తీసి పెడుతున్నాను అన్నమాట. నాకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాటిస్ఫాక్షన్ లేదు ఆ వీడియోస్ చూస్తున్నాను. అండ్ ట్రక్కింగ్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ 100 వీడియోస్ అలా మోర్ దాన్ 3-4 months స్పాన్లో తీసాం బ్యాక్ టు బ్యాక్. సో బాగా ఇంకా నెగటివ్గా అయిపోతున్నాయి అని చెప్పి కొంచెం సీజన్ ఇక వింటర్ సీజన్ నుంచి బ్రేక్ ఇద్దామని చెప్పి బ్రేక్ ఇచ్చా. సో ఇప్పుడు కరెంట్లీ స్ప్రింగ్ అనమాట యుఎస్లో కానీ ఆర్ కెనడాలో కానీ. మే అంతా ఇలానే ఉంటుంది. ఏప్రిల్తో అయిపోయింది యాక్చువల్గా అఫీషియల్గా సమ్మర్ అయితే, సారీ వింటర్ సీజన్ అయితే. ఈ మే ఏప్రిల్ మిడ్ నుంచి అలా స్టార్ట్ అయింది అనమాట. సో జూన్ నుంచి అఫీషియల్ ఇంకా ఎండలు అయితే సమ్మర్ అయితే ఉండుద్ది, సాగుకొట్టేస్తూ ఉంటుంది. సో ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది. సో ఇలా ఫ్రెండ్స్ ఇలా బయటకు వచ్చాం సరదాగా, ఇదంతా అక్కడ బయటకు వెళ్ళి చిల్ అయ్యాం. రెయిన్బో రోడ్స్ ఉన్నాయంట. ఉన్నాయంట రెయిన్బో ట్రౌట్స్ అంట. రెయిన్బో కాకపోతే కొంచెం లాంగ్ దాకా వెళ్ళాలి అన్నాడు. డెప్త్ ఉందంట. మామ నువ్వు వెళ్ళేసి ఆ చికెన్ పీస్ తీసుకొచ్చేసి. తీసుకొస్తా. చికెన్ పీస్ మన దగ్గర మార్చ్ మెల్లోస్ ఉన్నాయి చూడు, ఒక మార్చ్ మెల్లో తీసుకురా చాలు. మార్చ్ మెల్లోస్ లైట్ మావా, మార్చ్ మెల్లోస్ రావు. వాడు ఇప్పుడే వచ్చాడు అంట. ఇడే వాడు సిగార్ మామ సిగార్ తీసుకురారా. కూడా తీసుకురానా? వాట్ ద ఫక్ రా. ఓకే, ఐ విల్ బ్రింగ్ సిగార్. అండ్ మంచిగా చిల్ అవుతున్నాం. పక్కన ఎడుగుతనం కూడా ఉన్నాడు, చైనీస్ అతను. అర్థం ఫిషింగ్ వచ్చాడు, కొంచెం చిల్ అవుతున్నాడు. ఇటు సైడ్ ఏమో ఫ్యామిలీ ఉన్నారు. వస్తుందిరా ఏమన్నా పట్టావా చూపి అనేసి. ఒకటే అంట మామ ఎలా. సైడ్ ఏమో ఫ్యామిలీ ఉన్నారు ఫుల్. ఓన్లీ వన్ ఓన్లీ చెప్పురా ఫిషింగ్ నాలెడ్జ్ చెప్పు. ఇక్కడ రెయిన్బో ట్రౌట్స్, స్టీల్ హెడ్స్ ఉన్నాయంట మామ. ఓకే, ఇప్పుడు మన రెయిన్బో ట్రౌట్స్ అంటే కొంచెం మన ఇండియాలో ఏంటి ఏ చేప అంటారు? ఇండియాలో లాగా డిఫరెంట్ ఉంటారు రెయిన్బో ట్రౌట్స్. కొంచెం సాల్మన్ టైప్ లో సిమిలర్ అంటుంది. సిమిలారిటీ చెప్పాలంటే సిమిలారిటీ చాలా తక్కువరా. ఏ ఫిష్ ని కంపేర్ చేయలేను. ఓకే, పండుగప్ప లాగా అనుకో. పండుగప్ప టైప్ అనుకోండి. ఇంకా సో మార్నింగ్ అయితే వచ్చాం. ఇదిగోండి బ్లూ వాటర్, క్లియర్ వాటర్ ఉన్నాయో. మంచిగా ఫ్యామిలీ వాళ్ళలో చిన్న బేబీని వేసుకొచ్చారు వీళ్ళు. నేను ఇండియన్ ఫ్యామిలీ చిల్ అవుతున్నారు ఇక్కడ. పెద్ద షోర్ అనమాట, గాడ్స్ అండ్ పే. ఇక్కడ వెళ్తుంది కదా ఆఫీసర్ మామూలుగా చిల్ అవుతున్నారు. అందరూ ప్రాపర్గానే ఉన్నారా ఏంటి గేర్ అని చూస్తూ ఉన్నారు. మార్నింగ్ అయితే అంతా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వస్తారు అనమాట. కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట పార్క్స్ లో. ఏం చెక్ చేయడానికి వచ్చారు? ఆల్కహాల్ బయట ఇప్పుడు తాగుతారేమన్నా? తాగొచ్చు కదా పార్క్స్ లో. బేసిక్ గా తాగొచ్చు. ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చి కొంచెం పబ్లిక్ గా ఉండకూడదు అని చెప్పి అయితే అందులో పెట్టుకొని తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ గా కనపడ తాగేసి కొంచెం లేక్ అలా వెళ్తారేమో. అదేలే, ఇక్కడ ఫైర్ వేస్తారా అలాంటివి అనేమో. కుర్రాళ్ళు కొంచెం ఫైర్ వేస్తారేమో అని తీసుకొచ్చేసిరా. వెళ్తున్నా. ఇది ఇందాక చికెన్ ఇందాక బార్బీక్యూ చేసుకున్నప్పుడు చిన్న ఎర్రలాగా పెట్టాం అనమాట. కొంచెం అది తీసుకొచ్చి ఫిషింగ్ కి సెట్ చేస్తామా? ఫుల్ ఫ్రంట్ వేయాలా? ఫ్రంట్ పెట్టి వేస్తావా? దాని ఏమంటారు దాంట్లో పెట్టేదండి? పెట్టి ఓహో పెట్టి ఇచ్చి పడేస్తుంది. ఎక్సలెంట్ క్యాచ్ తో
సో అది మూమెంట్ మంచిగా కొంచెం చిల్ అవుదాం. మంచి మిడ్ అయితే ఉంది ఎండున్నా కానీ కాసేపు చూసి వాటర్ కూడా మంచి చల్లగా ఉన్నాయి. బాగా టెస్ట్ ఫ్రీజింగ్ ఉన్నాయి, వాటర్ ఫ్రీజింగ్ ఉన్నాయి మావా. చెప్పే కదా ఈ లేక్స్ డేంజర్. సమ్మర్ లో కూడా ఫ్రీజింగ్ గానే ఉంది. ఓకే మరి అయితే హాస్పిటల్ కూడా ఒకటి తీసుకురా. సరే, లెట్స్ గో. సో ఫిష్ అప్డేట్, ఫిష్ అయితే ఏం దొరకలేదు మాకు. అండ్ ఇంకా మంచిగా అక్కడ ఫిషింగ్ పక్కన పెట్టేసి మంచి రిలాక్స్ అవుతూ చిల్ అవుతున్నాం. లాంగ్ వీకెండ్ ప్రాపర్లీ స్పెండ్ అనమాట. మంచి క్యాంపింగ్, బాగా విండీగా, బాగా సన్నీగా, చాలా పీస్ఫుల్గా బాగుంది వాళ్ళ మంచి డే. సో పీస్ఫుల్. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక వీడియోలో మరి ఇంకో కొత్త ప్లేస్తో వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టాటా. Back to Toronto, back to our normal lives. See you in the next one.